ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము జనగామ జిల్లా పాలకుర్తి మండలము పాలకుర్తి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కొండపైన ఉన్నాము. ఈ కొండపైన ప్రాచీన కాలానికి సంబంధించిన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఈ యొక్క స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలిసిరు. ఈ యొక్క స్వామివారు రెండు గుహల మధ్యన శివుడు మరియు లక్ష్మీనరసింహస్వామిని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రదక్షిణ కూడా మనము ఇక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్వామివారికి ప్రతి శివరాత్రికి ఇక్కడ 5 రోజుల బ్రహ్మోత్సవాలు సాగుతాయి. ఈ యొక్క టెంపుల్కి సంబంధించి పూర్తి వివరాలు, విశిష్టత ఏంది, అసలు స్వామివారికి సంబంధించినటువంటి చరిత్ర ఏంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొండపైకి వెళ్ళిపోతున్నాము. కింద ఉన్నాము, పార్కింగ్ ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలి. యాక్చువల్గా చెప్పాలంటే మనము కింద నుంచి మనం మెట్ల ద్వారా కూడా పైకి రావచ్చు కొండపైకి. నేను అది కూడా చూపిస్తా వీలుంటే. నేను తొందరగా ఏంటంటే టెంపుల్ క్లోజ్ చేసే టైం అని చెప్పి డైరెక్ట్గా పైకి వచ్చేసిన. కొండపైన చూసుకుంటే మనము ఇక్కడ చూడండి, ఇది లోపలికి స్వామివారికి గుడికి దారి. ఇది మనం ఇప్పుడు వెనకాల చూసుకుంటే చూడండి, మనం చాలా హైట్లో ఉన్నాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చినాక మీకు చూపిస్తా మనం ఎంత హైట్లో ఉన్నామని. ఇంకో మనోడిని చూసిరు కదా, వీడినే నాగేష్. ఇంతకుముందుకు మనం ఫస్ట్ వీడియో పాలకుర్తిలోనే చేసినాము. భగతా వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళినాం కదా, చికెన్ కర్రీ కూడా చేసినాం, నైట్ టెంట్ వేసుకొని చేసినాం కదా. అప్పుడు వాళ్ళని చూసారు కదా. ఇక్కడ వచ్చినాం, మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసిన తమ్ముడిని. సో ఇక్కడ నుంచి మనం ఇక దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, మన సోమేశ్వర ఆలయము మరియు లక్ష్మీనరసింహస్వామి ఆలయం పైన కొండ పై నుంచి చూసుకుంటే మనకి ఎలా ఉందో వ్యూ చూడండి ఒక్కసారి. కొండపైన నాకైతే మస్తు అనిపించింది చూస్తుంటే. ఒక్కసారి చూడండి, ఇక్కడ కొండపై నుంచి ఒక్కసారి చాలా బాగుంది కదా. ప్రస్తుతానికి మనము ఇక్కడ కొండపైన ఉన్నాం చూడండి, చాలా హైట్లో ఉన్నాము. మన బ్యాక్ సైడ్ చూడండి, ఇదంతా కొండ, ఆ పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఎంత హైట్లో ఉన్నాం అనేది. చూడండి. సో టెంపుల్ మాత్రం కొండపైన స్వచ్ఛమైన గాలి చాలా బాగుంది. మన వీడియో చూసిన వాళ్ళు చుట్టుపక్కల వారైనా సరే, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైనా సరే ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకోండి. స్వామివారి స్వయంగా వెలిసినటువంటి వారు ఇక్కడ చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో మన కాళ్ళు కూడా అన్నీ శుభ్రం చేసుకొని ఇంకా టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోవాలి, స్వామివారి దర్శనానికి. ఇది ఎంట్రన్స్లో చూడండి, టెంపుల్ చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ చూసుకుంటే మనకి పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది ఆ పక్కన. అక్కడ ముడుపులు ఏవైతే కొబ్బరికాయలతో ముడుపులు కట్టుకుంటారో, ఆ కట్టే ముందు స్వామివారిని కోరిక కోరుకుంటారు. వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటారో ఆ కోరిక కోరుకొని ముడుపులు కడతారు. ఆ ముడుపులని కోరిక తీరిన తర్వాత ఇక్కడ వచ్చి ఆ ముడుపులని పూజ చేయించేసి ఇక తీస్తారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కొండపైన పూర్వము 1200 నుంచి 1300 సంవత్సరాల క్రితము ఇక్కడ ఋషులు తపస్సు చేసినారంట. ఆ తపస్సుకి స్వామివారు కరుణించి ఇక్కడ భక్తుల కోరిక మేరకు ఇక్కడ స్వామివారు వెలిసిరని చెప్తారు. ఈ యొక్క స్వామివారు ఉన్నారనడానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వృద్ధురాలు అప్పుడు ఈ గుడి చుట్టూరా, అప్పుడు ప్రదక్షిణ మార్గం లేదంట. ఈ గుడి చుట్టూరా ఏదైతే కొండ ఉంది కదా, ఆ కొండ చుట్టూరా ప్రదక్షిణలు చేసేదంట. తనకి వయసు అయిపోయిన కొద్దిగా తను ప్రదక్షిణలు చేయలేకపోయిందని స్వయంభుగా ఆ పరమశివుడే తన కోసము మార్గాన్ని, ఏదైతే ప్రదక్షిణ మార్గం ఉంది కదా, ఆ ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేసిందంట. ఇప్పటికి కూడా ఆ ప్రదక్షిణ మార్గంలోనే భక్తులందరూ స్వామివారిని దర్శించుకుంటారు, ఆ ప్రదక్షిణ మార్గంలోనే వెళ్తారు. ఇక్కడ అంత చరిత్ర ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆ ప్రదక్షిణ మార్గంలో ఎవరైతే భక్తులు వస్తారు కదా, ఎంతటి లావు ఉన్నవారైనా సరే ఆ భక్తితో స్వామివారిని భక్తితో వేడుకుంటూ ఆ మార్గం గుండా వెళ్తే ఎంతటి లావున్నవారైనా కూడా ఆ మార్గం నుంచి సునాయాసంగా వెళ్తారనేటువంటిది మనకి ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో ఉన్నాం కదా ఆల్రెడీ. ఇంకా ఇక్కడ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదాము. ఒకసారి ఎంట్రన్స్ చూడండి, మనకి సింహాలు ఉన్నాయి రెండు, అక్కడ ఇక్కడ సింహము ద్వారం, ఇక్కడ ఎంట్రన్స్ ద్వారము. ఇక్కడ నుంచి మనము స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శివుడు మరియు లక్ష్మీనరసింహస్వామి కాబట్టి వారిని పర్మిషన్ అడుగుదాము. వాళ్ళు ఒకవేళ అనుమతి ఇస్తే మనము స్వామివారిని చూపించే ప్రయత్నం చేద్దాము. ఓకేనా?
సో లోపలికి ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్. ఇంకా సో మెయిన్ ఎంట్రన్స్లో స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే లడ్డు పులిహోర ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి 2. సో ఇక్కడ నుంచి ముందరికి వస్తే చూడండి స్వామివారి టెంపుల్ చాలా బాగుంది. ఆల్రెడీ ఎవరైనా పాలకుర్తిలో స్వామివారి దర్శనం చేసుకున్న వారు ఎవరైనా మన వీడియో చూస్తే కామెంట్ చేయండి, ఓం నమ శివాయ లక్ష్మీనరసింహ స్వామి అని చెప్పేసి. ఇక్కడ చూడండి చాలా బాగుంది టెంపుల్ మాత్రము. మనం పైన ఉన్నాము, చాలా పైన. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ప్రసాదాలు తీసుకున్న తర్వాత విక్రయించిన తర్వాత కాసేపు విశ్రాంతులు తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇవన్నీ చాలా బాగుంది టెంపుల్ మాత్రము. ఇక్కడ ధ్వజస్తంభం చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు చూపించాలని చెప్పేసి కింద ఎంత హైట్లో ఉన్నాం మనం అనేది చూపించాలని నేను చూపిస్తున్నా. అక్కడ కింద నుంచి మనం పైకి వచ్చేసినాము. ఇదంతా చూసుకుంటే పక్కన స్వామివారి టెంపులే. ఇక్కడ వీలుంటే నేను మెట్ల మార్గం గుండా కూడా మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. చాలా పైన ఉన్నాం మనము. టెంపుల్ చూస్తే ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి లక్ష్మీనరసింహస్వామి ఫస్ట్ మనకు ఇక్కడ శివుడి దర్శనము, ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఇక్కడ పర్మిషన్ ఉందా అని అడిగినాము, లేదని చెప్పారు. స్వామివారి దర్శనానికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కలిసేద్దాం. ఇంకా ఇక్కడైతే లోపలికి అనుమతి లేదని చెప్పారు, కెమెరాలు కూడా. సో నేనైతే చూపించలేకపోతున్నా. స్వామివారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కలుద్దాం. మరి మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా శివాలయానికి మరియు లక్ష్మీనరసింహస్వామికి ఎదురుగానే మనకు అఖండ జ్యోతి అని చెప్పేసి ఉన్నది. ఒకసారి చూడండి. ఇక్కడ శివలింగము మరియు ఇక్కడ కూడా ఒక శివలింగము దర్శనం ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ అఖండ జ్యోతి అని చెప్పి ఉంది చూడండి. అఖండ జ్యోతి చాలా బాగుంది. సో ఇది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందంట ఈ అఖండ జ్యోతి. దాని పక్కనే చూసుకుంటే మనకు పైకి వచ్చినటువంటి భక్తులకి తాగడానికి త్రాగునీరు కూడా అరేంజ్ చేసారు. ఇది చూడండి ఇక్కడ తాగడానికి వాటరు. ఫ్రెండ్స్ శివుడు ఎదురుగా నందీశ్వరుడి దర్శనం ఎక్కడైనా ఉంటారు కదా, ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ ఇదే. మనకు లోపలికి అనుమతి లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. ఇది ఎంట్రన్స్ స్వామివారిది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి అభిషేకాలు ఏవైనా ప్రత్యేకమైనటువంటి పూజలు జరిగినప్పుడు ఇది వాయిస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, పాలకుర్తి సోమేశ్వర స్వామి దర్శనము నేను ఇలా చూపిస్తున్నాను ఇమేజెస్ రూపంలో. ఎందుకంటే మనకు లోపలికి అనుమతించలే. స్వామివారు ఇలా ఉంటారు, లింగం రూపంలో మనకి శివుడు దర్శనం ఇస్తారు. అదేవిధంగా లక్ష్మీనరసింహ స్వామిని కూడా మనం చూసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీతో పంచుకోవాలనిపించింది. మిగతా ఛానల్ వాళ్ళు, మిగతా యూట్యూబర్స్ వచ్చి ఇక్కడ వీడియోస్ చేసుకున్నారు, అనుమతి ఇచ్చారు వాళ్ళకి. నేను అడిగితే మాత్రం అనుమతి ఇవ్వలేదు. మరి ఎందుకు ఈ వివక్షను అర్థం కాలే. ఇక్కడ అర్చకులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. గుడి ముందర ఉన్న వాళ్ళేమో పర్మిషన్ తీసుకోవాలి, 1000 రూపాయలు అమౌంట్ అవుతుంది అని, ఒకరు 500 ఒకసారి అవుతుందని, బయట వరకు మాత్రం 500 అవుతుందని, లోపల వరకు వెళ్తే 1000 రూపాయలు అవుతుంది అంటారు. లోపల అర్చకుల దగ్గర పర్మిషన్ తీసుకోమని లోపలికి వెళ్తే వాళ్ళు లేదు అని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, నాకెందుకు పర్మిషన్ ఇవ్వాలో నాకు ఇంకా అర్థం కాలేదు. మరి ఫ్రెండ్స్ నేను గూగుల్‌లో చూసిన ఇమేజెస్ కూడా చాలా ఇమేజెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. మరి ఈ పాలకుర్తి సోమేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించి గర్భగుడి వీడియోలు చాలా ఉన్నాయి. అభిషేకం చేసేటివి అవి స్వామివారు స్వయంగా వెలిసినటువంటివి. మరి నాకెందుకు పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళకెందుకు ఇచ్చారో అర్థం కాలే. మరి పెద్దోళ్ళకి ఒక రకంగా, చిన్నోళ్ళకి ఒక రకంగా ఇక్కడ అర్చకులు చూస్తారా? మరి అందరికీ సమన్యాయం చేయాలంటారు. దేవుని దగ్గరనే ఇలాంటి సమన్యాయం లేనప్పుడు ఇంకా బయట ఏం నడుస్తుందో నాకైతే అర్థం కాలే. ఒకసారి కామెంట్ చేయండి మన వీడియో చూస్తే. ఫ్రెండ్స్ ఇక్కడ కనీసము మర్యాద కూడా లేకుండా ఉన్నారు. ఇక్కడ చెప్పాలంటే నేను బయట టెంపుల్ తీసినా కూడా ఇక్కడ ఇది కూడా తీయొద్దు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఏం లోపల దేవుని అయితే చూపించట్లేదు. నేను మామూలుగా టెంపుల్ పర్యావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం చూపించాలనే ప్రయత్నం చేస్తుంటే కూడా ఇక్కడ అడ్డుపడుతున్నారు. నాకైతే అదే ఆశ్చర్యం అనిపించింది. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనల్ని గర్భగుడి కాకుండా మిగతా ఏ టెంపుల్ అయినా తీయచ్చు, మిగతా మీరు ఏమన్నా చూపించండి, కానీ గర్భగుడిలో ఏదైతే మెయిన్ దేవుడు ఉంటారో అక్కడ మాత్రం చూపించకుండా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా మరీ టెంపుల్ బయట అయినా లోపల ఇట్లా ఊరికే మామూలుగా ఉన్న ప్రదేశాన్ని చూపించడాన్ని కూడా ఇక్కడ ఆపేస్తున్నారు. నాకైతే అదే అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గర్భగుడి దగ్గర నుంచి ఇక్కడ బయటకు వచ్చేసినాము. ఇక్కడ మెట్లు ఉంది కదా, ఈ మెట్ల మార్గంలో ఉన్నాము. ఇప్పుడు పైనకి వెళ్దాము, పైన ఏమున్నాయి అనేటువంటిది చూసుకుందాము. అక్కడ పైనకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ చూసుకున్నాము. ఇక్కడ మనము ముందు చూపించినాం కదా, ఇక్కడ ఈ కొబ్బరికాయతో ముడుపులు కడుతున్నారు చూడండి. ఇవన్నీ
ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సంతానం లేనివారు ఈ ఆలయంలో స్వామివారిని మొక్కుకొని కొబ్బరికాయ ముడుపు కట్టుకొని ఇక్కడ మొక్కుకుంటారంట సంతానం లేనివారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ తొట్టెల కూడా ఇట్లా కడతారంట. వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత ఇట్లా ఈ ముడుపులు కట్టిండ్రు కదా, ఈ కొబ్బరికాయ ముడుపు కట్టిన తర్వాత కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇట్లా తొట్టెలు కనబడుతుంది. ఈ తొట్టెలు అంటారంట. ఈ తొట్టెలని ఇక్కడ నెరవేరింది కోరిక అని చెప్పుకోవడానికి నిదర్శనంగా ఇక్కడ తొట్టెలకి కడతారంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మొత్తం కొండపైకి వెళ్ళిపోతున్నాం. చూడండి మెట్లు ఎట్లున్నాయో. ఇంకో కింద నేను చూపిస్తా చూడండి. హైట్ ఎట్లున్నాం చూడండి. ఇంకా పైకి వెళ్ళిపోవాలి మనము. ఇక్కడ కింద చూసుకుంటే తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారు చూడండి. కొండపైన ఎట్లున్నదో చూడండి. నిటారుగా మరీ చాలా హైట్లో ఉంది. చాలా బాగుంది టెంపుల్ చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆ కొండపైకి వెళ్ళాలి. మనకు వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాం కదా మనము, తుర్కపల్లి మండలం దగ్గర. అక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే చూడండి చాలా హైట్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది టెంపుల్. నాకైతే మస్తు అనిపిస్తుంది. మన వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా రండి. లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఒక్కసారి చూడండి పైన. నా వెనకాల చూడండి మనోళ్ళు వస్తున్నారు. సో అదేంటంటే ఇది మామూలుగా ఇట్లా లేదు, హైట్ ఇట్లా నిటారుగా ఉంది. సో కాస్త ఎక్కడానికి ఇబ్బంది ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు స్వరంగ మార్గం ఉంది చూడండి. ఇది ఎంతటి లావు ఉన్నా కూడా భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళకి ఎంత లావుగా ఉన్నా కూడా ఈ స్వరంగ మార్గం నుంచి వెళ్తారని చెప్తారు. ఇది అక్కడ నుంచి రావాలంట. యాక్చువల్గా అక్కడ గేట్ క్లోజ్ చేసారు కాబట్టి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు. చూడండి స్వరంగ మార్గం ఎట్లున్నదో. ఒకసారి లోపలికి వెళ్దాము, కనీసం ట్రై చేద్దాం ఎట్లుంటుందో చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి నిజంగా 2 కొండల మధ్యన చూడండి ఫ్రెండ్స్, పైన చూడండి చాలా బాగుంది. అసలు ఇవి సహజ సిద్ధంగా ఏర్పడింది, ఎవరు దీన్ని క్రియేట్ చేయలేదు. చాలా బాగుంది చూడండి ఒకసారి. ఈ మార్గము నాకు తెలిసి ఒక వృద్ధురాలు ప్రదక్షిణలు చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి స్వయంభుగా స్వామివారి శివుడు వచ్చేసి ఇది ఏర్పాటు చేసారని చెప్పేసి ఆజ్ఞతోనే ఇది ఏర్పడిందని చెప్పేసి చెప్తారు. చూడండి ఒకసారి స్వరంగ మార్గంలో ఉన్నాం ఇప్పుడు. పైన కూడా చూసుకోండి ఎట్లుందో. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక్కసారి చూసిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి అని చెప్పేసి ఓం నమః శివాయ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తం గబ్బిలాలు ఉన్నాయి చూసుకుంటే మనకు. నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. యాక్చువల్గా మనము రావడం ఇట్లా రావాలంట. యాక్చువల్గా ఇట్లా నుంచి రావాలి. కాకపోతే ఏంటంటే అక్కడ గేట్ క్లోజ్ చేసిరని చెప్పి ఇక్కడ నుంచి వచ్చి నేను చూపిస్తున్నా. ఫ్రెండ్స్, ఇట్లా చూడండి. మన వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అండ్ మీరు కూడా వీలు చూసుకోండి, రండి స్వామివారి దగ్గరికి. నిజంగా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడికి వెళ్ళినాము మనము. చాలా బాగుంది. ఇక్కడికనే రావాలి యాక్చువల్గా చెప్పాలంటే. మనం ఇక్కడ నుంచి వస్తే ఇట్లా వెళ్ళి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయినామో అక్కడికి వెళ్ళిపోతాం బయటకి. సో ఏమైందంటే ఇక్కడ ముందర గేట్ క్లోజ్ చేసారని చెప్పేసి నేను ఇక్కడ నుంచే మీకు చూపిస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా ఈ కొండ పైన ఎంత బాగుందంటే టెంపుల్ చాలా బాగుంది. ఇది మెయిన్ మనము ఇక్కడ నుంచి వెళ్ళాలి గుహలో నుంచి. ఇదిగోండి స్వామివారి యొక్క ఆజ్ఞతోనే ఈ యొక్క కొండలో ఈ స్వరంగ మార్గము ఏర్పడింది. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ మెయిన్. అక్కడ క్లోజ్ ఉందని చెప్పేసి ఇట్లా చూపించేస్తున్నాను మీకు. ఒక్కసారి చూడండి చాలా బాగుంది కదా. అసలు కొండ నిటారుగా ఇట్లా పైకి ఎక్కట్టుగా ఉంది. మనలాంటి వాళ్ళంటే ఎక్కగలుగుతారు. చూడండి ఫ్రెండ్స్, చెప్పినా కదా ముందే నేను, ఇక్కడ ఎంత లావన్నా ఉండనియండి, ఎలాంటి వారైనా కూడా ఈ గుహలో నుంచి ఈ మార్గం నుంచి స్వరంగ మార్గం నుంచి
మనము వెళ్ళొచ్చు. ఓం నమ శివాయ లక్ష్మీనరసింహస్వామి ఏ నమః అనుకుంటా ఆ స్వామి భక్తితోని వెళ్ళొచ్చు. మంచి మనసుతోని స్వామివారిని మంచిగా మొక్కుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఇందులో నుంచి వెళ్ళొచ్చు అంట. చూడండి, ఇది చూస్తే నాకు చెరువు గట్టు గుర్తొచ్చింది. అక్కడ కూడా అంతే కదా, సేమ్ ఇలాగే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ముందు మనకు కనబడుతుంది ఎదురుగా. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మార్గము నాకైతే ఈ సొరంగ మార్గము చాలా మంచిగా అనిపించింది. కింది కూడా అక్కడ సైడ్ కూడా వెళ్ళి చూసుకున్నాం కదా, సూపర్ ఉన్నది కదా. యాక్చువల్గా అయితే అక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడికి రావాలి ఇట్లా, కానీ అక్కడ గేట్ క్లోజ్ ఉందని చెప్పి మనం ఇక్కడి నుంచి వెళ్ళి నేను మీకు చూపించిన. ఇక్కడ చూసుకుంటే సొరంగ మార్గం నుంచి ఇట్లా బయట పడిన తర్వాత ఇక్కడ మెట్లు ఉన్నాయి, మళ్ళీ పైన ఇంకా ఉన్నాయంట. ఏమున్నది అనేది పైన వెళ్ళి చూద్దాం మరి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ కొండపైన ఇంకా మొత్తం మీదికి పోయిన తర్వాత అఖండ దీపం ఉంటుందంట. అఖండ దీపాన్ని ఈ బ్రహ్మోత్సవాలు కూడా జరిగినప్పుడు, లేదంటే ముఖ్యమైన స్వామివారికి ముఖ్యమైన రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో స్వామివారికి అఖండ దీపం వెలిగిస్తారంట. ఇప్పుడు చూడండి, మనం మొత్తం కొండపైనకి వచ్చేసినాము. ఇగో టోటల్ పైన ఉన్నాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక మెట్లు ఇంకా ఉన్నాయి పైకి. ఇవన్నీ కొండలు చూడండి. సో మొత్తం మీద మరొక మంచి టెంపుల్లో శివుడి దర్శనము మరియు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఆ పైన ఉంది అఖండ దీపము. సో అక్కడికి వెళ్దాము. ఇక్కడ ముందర శివలింగము ఇట్లా ఏర్పాటు చేసారు. అది మొత్తం కొండ పైన. వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఇక్కడ. అక్కడ ఇక మొత్తం ఇక్కడ మెట్లున్నాయి. ఇక్కడ కూడా నడక మార్గం నుంచి ఇట్ల నుంచి కూడా రావచ్చు అరకు. చూడండి. సో ఏముందంటే ఆ గుహలో ఏదైతే మన సొరంగ మార్గం చూపించినాం కదా, ఆ స్వరంగ మార్గంలో ఎవరైతే పట్టారో స్వామివారు వాళ్ళకి అనుగ్రహం కలిగించారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. చూడండి, కనబడుతుంది కదా, ఆ మెట్ల మార్గం నుంచి వస్తారంట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక అఖండ దీపం అని చెప్పినాం కదా, ఇదే ఎంట్రన్స్ అఖండ దీపానికి. చూడండి, వెళ్దాము, ముందర వెళ్ళి చూసుకుందాము అఖండ దీపాన్ని. ఇక్కడ పక్కన ఇదేంటి తమ్ముడు, ఇదేనా ఫ్రెండ్స్? ఇదే అంట అఖండ జ్యోతి వెలిగించేది. ఒక్కసారి చూడండి, చాలా పెద్దగా ఉంది ఇది. ఇక్కడ మనకి చూడండి అఖండ జ్యోతి వెలిగించే అది మనకు చూపిస్తున్నారు. సో ఇందులో వాటర్ కూడా అన్నీ ఉంది. ఇది ఇక్కడ పెడతారంట అఖండ దీపము. ఇట్లాంటివి దీపాలు ఉంటాయి కదా, ఈ దీపాలని చాలా పెద్దగా ఉంటుంది, దాంట్లో వెలిగిస్తారని చెప్పి చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనము ముందరికి వెళ్ళి అక్కడ చూస్తున్నాం కదా వైట్ కలర్లో, అక్కడ ప్రతి 365 days ప్రతిరోజు ప్రతి క్షణము ఇక్కడ దీపం వెలుగుతుందంట. చూసుకుందాం, మనం కూడా వెళ్ళి చూద్దాము, దీపం దర్శనం చేసుకుందాము. ఇక్కడ మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొడుతున్నారు. ఇక్కడ స్వామివారికి సమర్పించేవాళ్ళు. ఇదిగో చూడండి ఒక్కసారి, చాలా బాగుంది ఇక్కడ కూడా. ఇక సో ఇదంతా కొద్దిగా ఆయిల్ ఉంది. ఇక్కడ పోయింది, చాలా గాలి వేస్తుంది ఇక్కడ, అందుకే దీపం పోయి ఉంటుంది. ఒకసారి చూడండి, అది ఎంత పెద్దగా ఉందో లోపల అఖండ దీపము. ఇదొక అఖండ దీపము. ఇక్కడ ప్రతిరోజు దీపం వెలిగిస్తారంట. సో గాలి మాత్రం చాలా వస్తుంది, అందువల్ల పోయి ఉంటుంది. ఇప్పుడు మనం పైన చూసుకుంటా చూడండి ఎంత హైట్లో ఉన్నాం అనేది చూడండి. ఇదిగో సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ చూసినాం కదా అఖండ దీపము, మరియు ఇక్కడ 365 days ఇక్కడ దీపం వెలిగిస్తూనే ఉంటారంట. కాస్త చాలా గాలి వస్తుంది, ఎందుకంటే ఇది చాలా టాప్లో ఉన్నాం ఇప్పుడు మనం. చూడండి ఒక్కసారి, దానివల్ల దీపం పోయి ఉంటుందేమో. ఒక్కసారి చూడండి మొత్తం ఇక ఎంత టాప్లో ఉన్నామంటే ఇక్కడ గాలి మాత్రము చాలా బాగా వీస్తుంది. సహజంగా ఎంత మంచిగా ఉందంటే న్యాచురల్గా. నాకు ఇక్కడ చూస్తే
మనము తుర్కపల్లి మండలంలో చూసుకున్నాం కదా, యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటపురం గ్రామంలో వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవాలయం చూసుకున్నాం కదా మనము కొండపైన. నాకు అదే గుర్తుకొచ్చింది ఈ కొండపైనకి రాగానే. చూడండి ఈ రాళ్ళు ఇవన్నీ చూస్తే మనము అక్కడ పిల్లలతోనే వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఇక మామని చూడండి, నా తమ్ముడు బాగా వెనకాల మెల్లగా నడుస్తురు. ఎందుకంటే మెట్ల మీద ఆయిల్ కూడా పడింది, అందుకే జర చూసుకొని రావాలని చెప్పి మెల్లగా వచ్చినాము. అసలు ఒక్కసారి మీరు కూడా వచ్చి ఈ యొక్క శివుడి దర్శనం మరియు లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది ఇక్కడ చూసుకుంటే మనకి మేడి చెట్టు ఉంది వెనకాల, మేడి చెట్టు, దానికి కూడా ఇవి రుద్రాక్షల్లాగా ఏదో కట్టినవి ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. మనం వచ్చింది అక్కడ నుంచే, ఆ మార్గం నుంచి వచ్చినాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనము చూసుకుంటే ఇక్కడ కొండపైన మనకి సింబల్ పెట్టిరు చూడండి. ఇక్కడ శివుడి లింగము మనకి బోర్డు రూపంలో ఏర్పాటు చేసిరు. ఇక్కడ నేను చూపిస్తా. ఇక్కడ పైన చూసుకుంటున్నాం కదా శివుడిది, ఇది శివుడిది. అంటే ఇక్కడ శివుడు ఉన్నాడు మనకి. ఇక్కడ అక్కడ సైడ్ మనకి చూడండి అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు అక్కడ. సో ఇప్పుడు మనము పైన ఉన్నాం కదా, ఒక్కసారి పాలకుర్తి విలేజ్ చూడండి, చాలా బాగుంది. అదేవిధంగా ఆ ముందర చూడండి అక్కడ గోపురం కనబడుతుంది కదా మనకి, ఆ కమాన్ ఆర్చ్, అక్కడ నుంచి ఎంట్రన్స్ కింద కనబడుతుంది కదా. మనం ఇంత ముందుకు స్వరంగ మార్గం చూసినాం కదా, ఆ స్వరంగ మార్గం నుంచి మనం అదే అక్కడ కనబడుతుంది కదా మనకి, అక్కడ నుంచి అటు పైకి ఎక్కి మళ్ళీ ఇట్లా రివర్స్లో వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి అర్థమైపోతుంది. చూడండి ఈ యొక్క గుట్టలో ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయంటే అంత పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ పైన. ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ మెట్లు ఏవైతే ఉన్నాయో మొక్కు ఉన్నవాళ్ళు దేవుని మొక్కుకుంటారు కదా, మొక్కుకున్న వాళ్ళు కింద మెట్ల నుంచి పై మెట్ల వరకు మనం ఏదైతే అఖండ దీపం వరకు మెట్లు ఉన్నాయి కదా, ఆ అఖండ దీపం వరకు బొట్లు, కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టుకొని సేమ్ మన తిరుపతి మాదిరిగానే అట్లా పెట్టుకొని కోరిక తీరిన తర్వాత అట్లా బొట్లు పెట్టుకుంటా ఈ మెట్ల మార్గం నుంచి మన అఖండ దీపం వరకు పెడతారంట కోరిక నెరవేరిన తర్వాత. చాలా బాగా అనిపించింది నాకు కూడా. మొత్తము చూడండి అసలు ఇంత మంచి ప్రకృతి అందాల మధ్యన మనం ఎంత హైట్లో ఉన్నాం కదా, చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మన వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ఓం నమ శివాయ లక్ష్మీనరసింహస్వామియే నమః అని చెప్పేసి కామెంట్ చేయండి. పాలకుర్తిలో చూసిన వాళ్ళైనా ఇక్కడ జనగాం జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్ జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మేము ఇక దిగితే కిందికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.